రెడ్డిని మల్లు మాట్లాడితే ప్రజలు ఇంకా గుళ్ళలో కూడా రానియరు. ఇట్లే మాట్లాడి ఏమైంది మల్లురవి దొర కాబట్టి కేసీఆర్ మహబూబ్ నగర్ రావచ్చు, దొర కాబట్టి హరీష్ రావు సిద్దిపేటలో పోటీ చేయొచ్చు, దొర కాబట్టి కేటీఆర్ సిరిసిల్లలో పోటీ చేయొచ్చు, బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మన ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చెప్తున్నారు లోకల్ నా లోకల్, నువ్వెక్కడ లోకల్, నువ్వెక్కడ నా లోకల్, ఎందుకు పోయి అక్కడ పోటీ తెచ్చావు ఏదది కాగజ్ నగర్ నీకేం సంబంధం ఉంది అసలు? నాకు కనీసం రిజర్వేషన్ అయిన ఉంది, నేను రిజర్వేషన్లో వచ్చాను కాబట్టి నువ్వు దేనికి పోయావు అక్కడికి? ఏం మాట్లాడతాను, ఏం మాట్లాడినా చెల్లిద్దనేటటువంటి ఒక ఆలోచనతోనే తప్ప ఏం మాట్లాడతాను. రండి, నేను ఏ రకమైన చర్చకైనా సిద్ధంగా ఉన్నా. ఇది మీరు పెట్టుకున్నటువంటి టీఆర్ఎస్ ఆఫీసులో కానీ లేకపోతే నాగరికన్నలు పార్లమెంట్లో కానీ లేదా ఎక్కడ కానీ మల్లురవి మీద ఎక్కడైనా ఎవడైనా ఇది చేశాడని ఆరోపణలు చేస్తే నేను ఆత్మహత్య చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ మీద వందలు ఉన్నాయి. ఆర్ఎస్ మన ఇదే చెప్తున్నాను కదా, ఎన్కౌంటర్ కేసులు, ఎంక్వైరీలు మీ మీద. ఇప్పుడు జెడ్ సెక్యూరిటీ పోలీసు, నాకు ఇంక పోలీసే లేదు, నా పోలీసే నా సెక్యూరిటీ లేదు, నేను అడగలేదు. నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేశాను కదా, నాకేడి భయం ఉంటుంది. నాకు తప్పు చేస్తే భయం ఉంటుంది. నన్ను రక్షించేది ప్రజలు, మిమ్మల్ని రక్షించేది పోలీసు. ఆర్ఎస్ను రక్షించిన పోలీసులే, హరీష్ రావును రక్షించిన పోలీసులే, అటు కేటీఆర్ అంతే కేసీఆర్. అవి లేకుండా రమ్మనండి, ప్రజలు అమ్మడపడతారు, ప్రజలు అమ్మడపడి ఉరికిస్తారు. ఎందుకో 2 గదులు ఇళ్ళు ఇస్తారని 10 సంవత్సరాలు ఇవ్వలేదు, ₹1,00,000 అప్పు మాఫీ చేస్తారని 10 సంవత్సరాలు ఎగ్గొట్టారు, 1,00,000 ఉద్యోగాలు అంటేనే ఇస్తారని వాళ్ళని మోసం చేస్తే నిరుద్యోగులంతా ఆత్మహత్య చేసుకుని చచ్చారు. మీ కుటుంబంలో ఎవడైనా ఆత్మహత్య చేసుకున్నా? మీ కుటుంబంలో మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు 4 లీడర్స్, మీరు, మీ అల్లుడు మినిస్టరు, మీ ఇంతకుముందు మీ ఇంకొక కొడుకు మినిస్టరు, కూతురు ఎంపీ, ఇప్పుడు ఇంకెక్కడో జపమాలతో అక్కడ ఎక్కడ ఉంది వీళ్ళందరూ కూడా కేసుల మీద ఎంక్వైరీ జరిగితే చెప్పుకోలేక తిరుగుతున్నారు. పెట్టమనండి, నేను చేస్తున్న నా మీద కూడా కేసులు ఉన్నాయి. నా మీద ఏం కేసులు ఉన్నాయి? పోలీసులు ఒక వ్యక్తిని నిలబెట్టి కొడితే చెయ్యి కాలు ఎరిగితే ప్రాణానికి లెక్క చేయకుండా పోయి నేను వాళ్ళ పోలీస్ ఎస్పీ దగ్గర గొడవ చేశాను. నా మీద కేసు. నా దగ్గర పెట్టాలంటే నాకు సిఐ ఉన్నాడు, ఎవడో ఒక దొంగ వాళ్ళది ఏసీపీ వాళ్ళ దగ్గర పోయి డబ్బులు ఇచ్చి వీడికి డబ్బులు ఇవ్వకుండా వీడిని ఏసీపీ దగ్గర తీసుకొస్తే ప్రజలందరూ మంచి సీఐ మీద జరుగుతున్నారంటే నేను సపోర్ట్గా నిలబడ్డాను. అప్పుడు ఆడున్న సీఐల్ని, డిఎస్పీని ప్రజలు కొట్టి కింద పడేస్తే వాళ్ళందరినీ నేను రక్షించాను. నా మీద ఆ కేసు. ఇంకొక కేసు ఏంటి, మొన్న ఆ జిహెచ్ఎంసీ దగ్గర పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వటం లేదని జిహెచ్ఎంసీ ధర్నా చేస్తే నా మీద కేసు పెట్టారు. ఇంకోటి ఇక్కడ జడ్జల దగ్గర రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎంగా అక్కడ వచ్చినప్పుడు నేను ముందు టపాకులు కాల్పించాను, అందువల్ల దాని మీద నాకు కేసు. ఇక్కడ మన కలవకుర్తి ఎత్తిపోతల పథకానికి మంత్రులు వచ్చి చూడటానికి వచ్చినప్పుడు ప్రతిపక్షంలో గొడవ చేస్తుంటే అడవద్దని చెప్పినందుకు దాని మీద నాకు కేసు పెట్టాను. నేనేం కేసులు చేశాను, మీరేం కేసులు చేశారు? ఉదాహరణ చాలు కదా, లిక్కర్ ఒక్కటే. చాలా నీతులు చెప్పారు కదా కవిత గారు, అక్కడ చెప్పి నీతులు పోయారు. 10 టెలిఫోన్లు పగలబట్టి అవతలకి వెళ్ళారు. నా మీద ఇంకొక కేసు, కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ అక్కడ పెట్టారు హైదరాబాద్. ఆ వార్ రూమ్ మీద ఈ కేసీఆర్ గారు దాడి చేయించారు పోలీసులు. మా కంప్యూటర్స్ మా ఎన్ని ఎత్తుకొని పోతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోలీసు ఎత్తుకొని గొడవ చేశాను. ఆ కేసు ఇప్పుడు కూడా. ఈ కేసు ఏం మాట్లాడుతున్నావు హరీష్ నీ సంగతి, నా సంగతి నీకు కూడా తెలుసు. రాజకీయాలు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుందని అనుకో.
మేము గెలవటం ఓడిపోవటం అది సెకండరీ. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఊరికే ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ కావాలని కాదు. నేను రాజకీయాలకు వచ్చింది సమాజంలో మార్పు తీసుకొని రావాలి. ఐ వాంట్ చేంజ్ ఇన్ ద సిస్టమ్. సోషల్ మనకి అది సమాజాన్ని స్థాపించడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంత ప్రయత్నం చేస్తే అంత చేయాలనుకున్నాను. అందువల్లనే నేను ఓడిపోయినా గెలిచినా ఎప్పుడు బాధపడలేదు. నేను ఎప్పుడు ఎంపీగా ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా నేను రాజకీయ నాయకుడిగా బతుకున్నాను. రాష్ట్ర స్థాయిలో గుర్తింపున్న రాజకీయ నాయకుడిగా పనిచేశాను. జిల్లాలో రాష్ట్ర నాయకుడు చేశాను, అసెంబ్లీలో చేశాను, పార్లమెంట్లో చేశాను, భవిష్యత్తులో కూడా చేస్తాను. నేను ఊరికే మాటలు దగ్గర ఓట్లు కావాలా ఎంపీ అయితేనే బతుకుతాను అనేది లేదు. ఐ హావ్ ఆల్రెడీ బికమ్ ట్వైస్ ఎంపీ, వన్స్ ఎమ్మెల్యే, 2 times స్పెషల్ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆల్ ఇన్ ఫేవర్ ఆఫ్ పబ్లిక్. మీరేం మాట్లాడుతున్నారు? పదవుల్లో ఇంటికంటే అప్పులతో చదువుకొని మురుగులో మునిగి మీతో పాటు ప్రజల నుంచి బయట ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి రైతు కట్టు గురించి మాట్లాడినారు. ప్రశ్నలు